చికెన్ కర్రీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చికెను, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, నూనె, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె. ఇది బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక అరగంట అలా పెట్టుకోవాలండి. ఒక పక్కకు పెట్టేయాలండి. ఉల్లిపాయలు అవి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. చికెన్కి కావాల్సినంత నూనె వేడయ్యిందండి. కొన్ని మసాలా దినుసులు: చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ బాగా వేగొచ్చాలండి. మసాలా కలిపెట్టుకున్న చికెన్ అండి. చికెన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా కలపాలి. కొంచెం గరం మసాలా అండి, మూత పెట్టాలి కాసేపు. చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి. టమాటా, పచ్చిమిర్చి, చికెన్లో వచ్చిన వాటర్ అండి. మొత్తం చికెన్ చాలా మట్టుకు ఉడికిపోద్ది. ఒక గ్లాసులో అర్ధం వాటర్ అండి, చాలు, ఎక్కువ వద్దు. బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడకాలి. చికెన్ కూర ఉడకపోయిందండి. దీన్ని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది చపాతీకి, అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. పూరికి కూడా చాలా బాగుంటుందండి కూర.